నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించిన డిపిటిఓ రవికాంత్. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ జనరల్గా అంబటి అనిల్ కుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా చిన్నబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఇరువురికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సంఘాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ సంఘం ఏర్పాటు చేయబడింది. ఈ సంఘానికి భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘం ఇది. ఈ సంఘంలో అనేకమైనటువంటి మేధావులు పనిచేసి ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఘానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ నాగశెట్టి ధర్మయ్య గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన నేతృత్వంలో ఈ సంఘం రాష్ట్రంలో చాలా బలంగా పనిచేస్తూ ఉన్నది. ఇది ఉద్యోగస్తుల సమస్యల మీద మరి ముఖ్యంగా రూల్ ఆఫ్ రిజర్వేషను, రోస్టర్ పాయింట్స్, ప్రమోషన్లో రిజర్వేషన్స్, సీనియారిటీసు, ఈ విషయాల్లో షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఉద్యోగస్తులు జరిగేటువంటి అన్యాయాల మీద ఈ సంఘం పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా ఉద్యోగస్తుల సమస్యల మీదే కాకుండా అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద కూడా ఈ సంఘం పనిచేస్తుంది. మేము ఈ సంఘానికి అన్ని విధాల మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పథకంలో నడిపించే విధంగా మేము పాటుపడతామని ధర్మయ్య గారికి వాగ్దానం చేయొచ్చు. ఈ సంఘంలో అన్ని విధాలుగా ఎస్సీ ఉద్యోగులకు కానీ, ఎస్సీ కులస్తులకు కానీ, ఉద్యోగపరంగా ఉద్యోగ సమస్యలు కానీ, శారీరకంగా భూములు, ఎస్సీ భూములు ఆక్రమించుకొని వాళ్ళ విషయంలో న్యాయం చేయించడం కానీ, కలెక్టర్ గారి విషయంలో కానీ మాట్లాడటానికి కానీ అన్ని విషయాల్లో కూడా ఈ సంఘం ముందంజలో ఉండి అన్ని పేద వర్గాల అన్ని కులాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారికి సమన్యాయం చేకూర్చడంలో ఈ సంఘం బాగా తోడ్పడుతుందని. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 25వ రోజు కొనసాగాయి. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. వాళ్ళ సమస్యలు చాలా తీవ్రమైనవి, వాళ్ళ కోరికలు న్యాయమైనవి, అవి అవసరము మా మనుగడకి, మా జీవితానికి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, భావిస్తున్నారు. కాబట్టి ఇకనైనా మన సమగ్రంగా ఆలోచించాలా, వాళ్ళ కోరికల పట్ల సమంజసమైనటువంటి పద్ధతిలో ఈ సమ్మెకి ఓ పరిష్కారాన్ని చూపించాలని చెప్పేసి ఆలోచించాలి తప్పనిచ్చి మేము మిమ్మల్ని అందరినీ పనిలోంచి తీసేస్తున్నాం, నోటీసులు ఇస్తామని చెప్పేసానంటే, మేము ఈ సమ్మె నోటీసు సమ్మె చేయటానికి ముందు 20 రోజుల ముందు ఇచ్చాం చట్టబద్ధంగా. సమ్మె కాలంలో ఉండగా పారిశ్రామిక వివాదాల చట్టం తొలగించడానికి అంగీకరించదు. అయినా మీరే చేసిన చట్టాలను ఉల్లంఘించి మేము నోటీసులు ఇస్తామని చెప్పేసానంటే ఆ నోటీసులు చెల్లవని మీకు తెలుసు. కానీ ఆ నోటీసుల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, టీచర్ల యొక్క మనోనిబ్బరాన్ని దెబ్బతీయటం కోసమో, వాళ్ళని భయపెట్టడం కోసం, బెదిరించడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజాస్వామ్యం మీద దాడి తప్పనిచ్చి ఒక నాగరికంగా అనుభవం ఉండేటువంటి అధికారులు, ప్రభుత్వం చేసేటువంటి చర్యలు కాదు. ఇప్పటికైనా ఆ నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నీ మీరు ఉపసంహరించుకోండి. మేమెవరు అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ ఒక్కళ్ళు కూడా ఆ నోటీసులు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. నోటీసులు ఇచ్చే ప్రయత్నాన్ని ఆపి ప్రభుత్వం ఒక ప్రపోజల్స్, ఒక
ఈ పద్ధతిలో మేము మీ సమస్యకి పరిష్కారం చేస్తామని చెప్పి ముందుకు వస్తే బాగుంటుంది. మాకు కనీస వేతనం ఇవ్వాలని మేమందరం మా న్యాయమైన కోరిక కోసం పోరాటం చేస్తున్నాము. అట్టి రీతిగా గ్రాడ్యుటీ విషయంలో కూడా న్యాయమైన తీర్పు ఆలోచన చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో వచ్చినప్పుడు, అమ్మ మీ సోదరుణ్ణి నేను దేవుడి బిడ్డని అని అన్నాడు. దేవుడైతే ఇదే చెప్తాడా? న్యాయంగా రాత్రికాలం నిజముగా దేవుడి బిడ్డవైతే నా సహోదరులు మీరందరూ అన్న రీతిగా మీ సహోదరులు ఏడుస్తూ ఉంటే రోడ్డుల మీద పడి మీరు చూస్తూ ఊరుకుంటారా? అందుకని మాకు న్యాయం తీర్చాలని, మా న్యాయమైన కోరికలు మీరు తీర్చేదాకా మాకు ఉద్యోగాల నుంచి తీసేస్తామని మీరు బెదిరించినా సరే మేమేమాత్రము బెదిరిపోము. అవసరమైతే ఈ వెట్టి చాకిరీ చేసే కన్నా మీరు తీసేసినా కూడా మేము ఇష్టపడ. ఒక అంగన్వాడీ కార్యకర్త ఈ ఉద్యోగము గౌరవ వేతనంతో కూడిన దాంట్లోకి వస్తే మేము చేసిన సేవలు ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక మంత్రులో చేయగలిగింది కాదు. పల్స్ పోలియో డ్యూటీలు కానించి ఆశా వర్కర్లు డ్యూటీలు మేమే చేసాం. బిఎల్ఓ డ్యూటీలు దానికి కూడా మీరు డబ్బులు ఇవ్వలేదండి. అవి చేసాం. అసలు మేము చేయలేని పని ఏముందండి? ఇవాళ వాలంటీర్లను తెచ్చారే, ఆ పని కూడా మేము చేసాం. ఆ డబ్బులు కూడా మేమే పంచాం. అంటే చిన్న వేతనంతో ఎంతమందిలో చేయగలని పనుల్ని అంగన్వాడీలని మీరు ఉపయోగించుకున్నారండి. ఏ ప్రభుత్వం అయినా సరే మేము పనులు చేయటంలో ఆరితేరేమో, మీరు చెప్పింది విని గొడ్డులాగా తలకాయ ఊపటంలో మాకు అలవాటైపోయింది. ఈరోజు పెరిగిన ధరల గురించి ఒక ఇద్దరు మనుషులు బతకడానికి అవసరమైన మొత్తం కూడా మాకు లేదని, మా జీతంలో మళ్ళీ మేము పెట్టుబడి పెడితే అవి ఎప్పుడుకి వస్తాయో తెలియని పరిస్థితి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23కు వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం దీక్షలకు ఏపీ టీచర్స్ ఫెడరేషన్, ఏపీ ఎలక్ట్రికల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు పోస్టల్ యూనియన్ నాయకులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్లు చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని, కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న వివిధ న్యాయవాద సంఘాలే కాకుండా ఇతర సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కానీ, రోటరీ క్లబ్ వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ వచ్చి సంఘీభావం ప్రకటిస్తూ, సంఘీభావం తెలుపుతూ ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది చాలా దుర్మార్గమైన చట్టం. దీన్ని ప్రవేశపెట్టడానికి 2-3 దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయి ప్రభుత్వానికి. ఒకటి ఏంటంటే ప్రపంచ బ్యాంక్ సూచించింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురమ్మని. ప్రపంచ బ్యాంక్ సూచనని గౌరవించడానికి గల కారణం ప్రభుత్వానికి ఏమొచ్చిందంటే అప్పులు కావాలి. ప్రపంచ బ్యాంక్ చెప్పిన విధంగా చట్టాలు తీసుకొస్తే ప్రపంచ బ్యాంక్ అప్పులు ఇస్తుందని ఒక కారణం. రెండోది నీతి ఆయోగ్ కూడా రికమెండ్ చేసింది ఇలాంటి చట్టాన్ని తీసుకురండి అని. నీతి ఆయోగ్ కూడా తీసుకొచ్చి, అట్లాగే ఈ నీతి ఆయోగ్ రికమెండేషన్ నాకున్న సమాచారం ఈవెన్ బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో కూడా ఈ చట్టాన్ని తీసుకురాలా. ఈ నీతి ఆయోగ్ సూచనలు బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు కూడా దీన్ని పరిగణలో తీసుకోవాలి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుండి ఈ దుర్మార్గమైన చట్టాన్ని ఆగమేఘాల మీద అమల్లో తీసుకొచ్చింది. దీని ప్రధాన దురుద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల సమగ్ర సర్వే అని చెప్పి ఒకటి దొరుకుతుంది రాష్ట్రంలో. ఆ సమగ్ర సర్వేలో కొన్ని భూములు అజాపజా లేని భూములు, అజమాయిషి లేని భూములు, అన్క్లెయిమ్ భూములని ఎట్లా కొట్ట ఈ ల్యాండ్ టైటిల్ రిజిస్టర్లో వాళ్ళ అనునీయుల పేర్లు ఎక్కించుకొని టైటిల్ పొందాలనే దురుద్దేశంతోనే ఆగమేఘాల మీద చట్టం తీసుకొచ్చారు. మన భూమి ఎవరైనా ఆక్రమణదారుడు ఆక్రమిస్తే స్థానిక కోర్టుకి వెళ్తాం, అక్కడ న్యాయం జరగకపోతే జిల్లా కోర్టుకి వెళ్తాం, అక్కడ న్యాయం చేయకపోతే హైకోర్టుకి వెళ్తాం, అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన అధికారిని ఎవరినో రెవెన్యూ ఆఫీసులో ఒకరు పెట్టుకొని అక్కడ పెడతారు. పట్టిపల్లి పంచాయతీ అయిపోద్ది. చివరికి వాళ్ళు చెప్పిందే అవుతుంది. అంటే వాళ్ళు ఏ భూమిని ఆక్రమించుకోవాలో కన్నేసుకుంటే ఇలాంటి ఆఫీసులు కొద్దిమంది ఉంటారు. మేము రిటైర్ అయిపోయినా పర్లేదు, వెనకొక పాత్ర ఈరోజు పెట్టుకుంటే చాలు, మేము జైలుకి వెళ్ళినా పర్లేదు, మా కుటుంబ సభ్యులు 4 తరాలు బతకాలనేటువంటి దురాశ, దుర్బుద్ధి ఉన్న వ్యక్తులు ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళు ఎత్తుకు పట్టుకోవడంలో మన రాజకీయ నాయకులు నిష్ణాతులు, మన తెనాలి ప్రాంతం బాగా చైతన్యవంతం అవడం వల్ల ఇక్కడ బాగా జరుగుతుంది. ఇంకా ప్రజా సంఘాలు, కళాకారులు, ప్రజలు అందరూ రావాలి. దీనికి చాలా బలంగా మనం పోరాడితేనే కానీ ఈ చట్టాన్ని మనం రద్దు చేసుకునే పరిస్థితి.
ఇప్పుడు ఒక చిన్న విరామం.